హలో అండి, హాయ్, మీ నేమ్ ఏంటి? నా పేరు శంకర్. శంకర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ బర్కత్పూర్ అలా ఉంటాం, కాచిగూడ దగ్గర. ఓకే, సో ఫస్ట్ టైమా మీరు ఐస్బర్గ్కి రావడం? అవునండి, ఫస్ట్ టైం ఇక్కడ రావడం ట్రై చేయడం. ఎలా వచ్చారు అంటే ఎక్కడైనా చూసి డైరెక్ట్ ట్రై మా చేద్దాం? ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్లో చూశారు, సో ట్రై చేద్దామంటే అసలు వచ్చామండి. ఓకే, మరి ఎలా అనిపిస్తుంది? చాలా బాగున్నాయండి ఫ్లేవర్స్ అని, న్యాచురల్గా ఉన్నాయి. యాజ్ అ నేమ్లో ఉన్నట్టు ఆర్గానిక్గా అన్నీ ఉన్నాయి. ఏమేం ఫ్లేవర్స్ ట్రై చేశారు మీరు? మేము ఫ్రూట్స్ సీతాఫల్ కానీ, లేదంటే ఆరెంజ్ కానీ, నెక్స్ట్ మేము ఫైనల్గా ట్రై చేసిన క్యారమిల్ మాకు చాలా బాగా నచ్చింది. అండ్ అంటే బయటకి ఇక్కడ ఐస్ క్రీమ్స్కి మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలిసింది? బాగా తెలుస్తుంది. బయట తింటే మనకి కొంచెం మెడిసిన్ ఫ్లేవర్ లాగా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. సో ఇక్కడ అన్ని టేస్ట్ చేస్తాం మ్యాక్సిమం అన్ని, కానీ చాలా బాగున్నాయి అన్ని. అండ్ బయట వన్ మోర్ థింగ్, మీరు ఏదున్నా జస్ట్ ఒక ఫ్లేవర్ ఒక ట్రై చేసి వాళ్ళది ప్రిపేర్ చేసి ఇస్తారు, మీరు తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు ఎన్ని ఫ్లేవర్స్ అయినా ఒక్కొక్క స్కూప్ ఇండివిజువల్ గా ట్రై చేసినా జస్ట్ ఎన్ని గ్రామ్స్ ఉంటే అన్ని ₹1 మాత్రమే మీరు పే చేయాలి. చాలా కొత్తగా ఆ కాన్సెప్ట్ బయట దొరకదు మీకు. బయట చాలా బాగుంది. ₹1 అంటే చాలా రీజనబుల్ గా ఉంది. సో అందరూ వచ్చి ట్రై చేస్తే బాగుంటుంది. ఇక్కడ ప్రెసెంట్ మీరున్న స్టోర్ ఇది హిమాయత్ నగర్ లోని స్టోర్. ఇంత పెద్ద ఐస్ క్రీమ్ స్టోర్ ఎక్కడ చూస్తుంటారు? సిట్టింగ్ వైజ్ కావచ్చు, ఇంత మంచి అంబియన్స్. సో స్టోర్ గురించి ఏం చెప్తారు? స్టోర్ గురించి చూస్తే జనరల్ గా వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా మనం అక్కడ స్టాండ్ అయ్యి, లేదంటే అక్కడే ప్రిన్సెస్ లో ఉంటుంది. సో ఇక్కడ పై ఫ్లోర్ రాగానే మనకి చాలా స్పేషియస్ గా చాలా మంది కూర్చుంటూ ఉంటుంది. లేదంటే చాలా మంది వచ్చి ఈజీ కంఫర్టబుల్ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఐస్ క్రీమ్. ఓకే, ఫైనల్ గా మీరు ఏం చెప్తారు ఐస్బర్గ్ గురించి? అందరూ వచ్చి టేస్ట్ చేసి తినాలని అందరూ చెప్తున్నాను. ఎందుకంటే ఒకసారి తింటే మీరు మళ్ళీ వస్తారనమాట ఇక్కడికి.